ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. గూగుల్ మ్యాప్స్ లో మీరు చూసే ప్లేసెస్ రికమెండేషన్ నిజంగా రెలవెంట్ గా ఉన్నాయా లేదా చెక్ చేసి రేట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటి తెలుగు రిమోట్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. దీనిలో మీకు ఏం వర్క్ చేసుకోవాలి, ఏం ఎలిజిబిలిటీ ఉండాలి, ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా, ఎలా అప్లై చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. మరింత ఆలస్యం లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాప్స్ పర్సనలైజేషన్ రెలవెన్స్ రేట్ తెలుగు హైదరాబాద్ ఇండియా అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు రిమోట్ అని కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేసుకోవాలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. పర్సనలైజ్డ్ సెర్చ్ క్వైరీస్, అలాగే సెర్చ్ రిజల్ట్, అలాగే మీకు సజెస్టెడ్ ప్లేస్ని మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి రెస్టారెంట్ లేదా ప్రీవియస్లీ విజిట్ చేసిన ప్లేసెస్ సంబంధించిన రికమెండేషన్ వస్తే అవి యూజర్ రెలవెంట్గా ఉన్నాయా లేదా, యూజ్ఫుల్గా ఉన్నాయా లేదా అని ప్రాజెక్ట్ గైడ్లైన్స్ ప్రకారం రేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీరు సెర్చ్ రిజల్ట్ మరియు లొకేషన్ రికమెండేషన్ మీరు ఎవాల్యుయేట్ చేయడం మెయిన్ వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు ఏం క్వాలిఫికేషన్ ఉన్నారో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ జాబ్లో పోస్టింగ్ స్పెసిఫికేషన్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే వాళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. కాబట్టి 10th 12th డిగ్రీ లాంటి పర్టికులర్ క్వాలిఫికేషన్ ఏది స్పెసిఫిక్గా చేయలేదు ఫ్రెండ్స్. అలాగే ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని కూడా ఎక్కడ కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్. ఓకేనా, అంటే మీరు క్వాలిఫికేషన్ డిగ్రీ ఉన్నా కానీ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి ఏం ఎలిజిబిలిటీ ఉండాలని ఒకసారి చూద్దాం. ప్రాజెక్ట్కి ఇండియాలో ఉండాలి మరియు ఇండియాలో వర్క్ చేయడానికి రైట్గా ఉండాలి. ముఖ్యంగా యాక్టివ్ యూజ్డ్ జీమెయిల్ అకౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ ఫామ్లో ఇంకా స్పెసిఫిక్గా ఆ జీమెయిల్ అకౌంట్కి ఇండియాలో కనీసం 6 months గూగుల్ మ్యాప్ యూజ్ చేసిన హిస్టరీ అయితే ఉండాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్. అప్లికేషన్ మరియు ఆన్ బోర్డింగ్ కోసం డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. మొబైల్ డివైస్ సపోర్ట్ అయితే కాదు ఫ్రెండ్స్. అలాగే లిమిటెడ్ ఎలిమినేట్స్ ఆఫ్ యువర్ యాక్టివిటీ హిస్టరీ మీరు కన్స్టెంట్ బేస్ యాక్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దీన్ని మీకు పార్టిసిపేషన్ ముందు కూడా కన్స్టెంట్ ఫార్మాట్ రివ్యూ అయితే సైన్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్కి ఫ్రెషర్స్ అప్లై చేస్తే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే ఫ్రెషర్స్ కానీ అప్లై అని జాబ్ పోస్టింగ్లో క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి, అలాగే ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని కూడా వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఫ్రెషర్స్ అయినా డెఫినెట్లీ ఎలిజిబుల్ అని మనం కన్ఫర్మ్ చేయలేము. కాబట్టి మీరు ఫ్రెషర్స్ అయినా ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్లో మీరు చూస్తే ఫ్రీలాన్స్గా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎస్టిమేట్ వాల్యూమ్ అంటే మీకు 10 to 8 hours అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనిలో మీకు స్టార్ట్ డేట్ చూసినట్లయితే ద ప్రాజెక్ట్ రన్స్ ఆఫ్ వీక్లీ బేసిక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో మీకు పేమెంట్ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అఫీషియల్ జాబ్ డీటెయిల్స్ ప్రకారం పేమెంట్ అయితే $4 per hour అయితే ఇవ్వడం జరిగింది. ఎస్టిమేట్ వర్క్ చూసినది మీకు 8 to 10 hours అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది మీకు ప్రాజెక్ట్ బేస్డ్ ఫ్రీలాన్స్ వర్క్ కాబట్టి ఫిక్స్డ్ మంత్లీ జాబ్ కన్సిడర్ చేయకండి ఫ్రెండ్స్. అంటే మీరు ఎంత వర్క్ చేస్తారో దాన్ని బట్టి మీకు శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి మీరు ఎలా అప్లై చేయాలో ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ఇవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్కి అయితే రండి. ఇక్కడ మీకు అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఇవ్వచ్చు, లేదు ఇక్కడ రెజ్యూమ్ CV కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి అయితే రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. వన్స్ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. తర్వాత మీకు కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు బిఫోర్ ఏదైనా వర్క్ చేస్తుంటే ఇక్కడ నేమ్ అయితే అంటే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు లింక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఈ లింక్స్ మీకుంటే ఇవ్వచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. స్టార్ సింబల్ ఉంటేనే మ్యాండేటరీ అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు కంట్రీ అయితే కనిపిస్తుంది కదా, ఇన్ విచ్ కంట్రీ మీరు ఇండియాలో ఉన్నారు కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కూడా వాట్ కంట్రీ ఎవరు కరెంట్ లైవ్ అని కనిపిస్తుంది, మీరు ఇండియా అయితే ఇవ్వండి. ఇక్కడ మీరు చూడొచ్చు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ యువర్ లైవ్ యువర్ కరెంట్ కంట్రీ అని కనిపిస్తుంది. ఇక్కడ నేను 10+ అయితే ఇస్తున్నా, మీరు ఇండియాలో నేటివ్ వాళ్ళు కాబట్టి 10+ అయితే ఇవ్వండి. ఇక్కడ మీకు సిటీ ఆఫ్ రెసిడెన్సీ కనిపిస్తుంది. ప్లీజ్ ఇండికేట్ యువర్ కరెంట్ సిటీ, మీరు ఏ సిటీలో ఉన్నారో ఆ సిటీ నేమ్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఓకేనా, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మ్యాప్ పర్సనలైజ్డ్ క్వశ్చన్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు అయితే ఎస్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీరు మీ జీమెయిల్ అకౌంట్ అయితే ఇవ్వాల్సి ఉన్నది. ప్లీజ్ ప్రొవైడ్ ద జీమెయిల్ అడ్రస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆల్రెడీ బిఫోర్ 6 months మీరు ఇండియాలో ఉండి జీమెయిల్ అకౌంట్ యూజ్ చేస్తున్న ఆ జీమెయిల్ అకౌంట్ మాత్రమే ఇక్కడ మీరు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎస్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ కూడా మీరు ఎస్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీకు జెండర్ అయితే ఇవ్వండి, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే
ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. రేస్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఆసెన్ నాట్ అని కనిపిస్తుంది, ఇదైతే ఇవ్వండి. ఇక్కడ మీకు వెరిటైన్ స్టేటస్ కనిపిస్తుంది కదా, ఐఎమ్ నాట్ ఏ వెరిటైన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు మెయిల్ కూడా ఎలా అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రం మీకు మళ్ళీ అయితే ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. హెచ్ఆర్ నుంచి అయితే మీకు అయితే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ మీరు సెలెక్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ మీకు ఎలా పేమెంట్ ఉంటుంది, ఏమైనా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళతో అయితే మీరు మాట్లాడాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే మీకు నచ్చితే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అలాగే మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బై గైస్, టేక్ కేర్, జై హింద్.